కోడలి కడుపు దీయించి మళ్ళీ పెండ్లి జరిపించేంత వరకు ఇది బతికే ఉండాలా. లోపల ఎంత ప్రమాదం ఉన్నా నా భర్త నేను కాపాడుకోవాలి. చూడు పాపా, నీ పేరేంటి? నీదే ఊరు? ముందు నా భర్త నాకు చూపించండి. ఇక్కడికి మేము నీలాంటి అందమైన అమ్మాయిల్ని ఎత్తుకొస్తాం గాని మగాళ్ళని ఎత్తుకురాం. వాళ్లకు వాళ్లే వస్తారు, బెల్లం దగ్గరకొచ్చే గండు చీమలాగా. లేదు, మీరే తీసుకొచ్చారు. అయితే ఏ రూమ్ లో ఉన్నాడో వెళ్ళి వెతుక్కో. ఏమండి? 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 ఛీ! ఏమండి? ఛీ! ఇలాంటి ఇంట్లోకి నా కిరణ్ ఎందుకు వస్తాడు? నేను రాంగ్ ప్లేస్కి వచ్చాను. వాడెప్పుడు నన్ను మిస్గైడ్ చేశాడు, వాంటెడ్లీ చేశాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మా ఆయన లేడండి, నేను వెళ్తాను. ఎక్కడికి? ఎక్కడికైతే మీకెందుకు? నీలాంటి పిట్టల కోసం మా వాళ్ళు రోజూ వేటాడుతుంటారు. దొరకడం చాలా కష్టం. కానీ నువ్వు వేటాడకుండానే దొరికిన నెమల్లా ఉన్నావు. నీ నడక హంస నడకలా ఉంది. నీలాంటిది నా దగ్గరుంటే ఈ పంకజం త్వరలోనే 5 స్టార్ హోటల్ కట్టేస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చూడు, ఇక్కడికొచ్చాక వెళ్లడం చాలా కష్టం. నీ అందాన్ని నేను క్యాష్ చేసుకోవాలి. రేయ్, దీని లోపల పడేండ్రా. రేపు ఈ పాటికల్లా దుబాయ్ షేక్ అప్పగిద్దాం. అలాగే అక్క. పద. నన్ను వదలండి, నన్ను వదలండి, వదలండి. బుద్ధిగా మాట విను, లేదంటే దెబ్బలు పడతాయి. చూడండి, నా భర్త ఏదో ప్రమాదంలో ఉన్నాడు, అతన్ని కాపాడుకోవాలి. నన్ను వదలండి. ఏంటే చెప్తుంటే అర్థం కావట్లేదా? మాట వినకపోతే చంపేస్తాను. మళ్ళీ ఎవర్రా? జాగ్రత్తగా చూడు. ఏంది, నెలలో ఎన్నిసార్లు మామూలుకి వస్తారు? వెళ్ళండి. ఈడెవడు? పశుపతి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నువ్వేసేవేంటి? యాదగిరి కదా? సారు కొత్తగా వచ్చారు, ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యారు. కానిస్టేబుల్స్, అందరినీ లాకొచ్చి బండికెత్తండి. ఎస్ఐ గారికి నా గురించి చెప్పినట్టు లేరు. నువ్వు పెద్ద దేశభక్తురాలువని,
సంఘసేవకర్తవని, ఆడజాతికి ఆదర్శమని చెప్పారు. ఎంత కావాలో చెప్పండి, 5 అటో ఇటో తేల్చుకుందాం. రేయ్, ఓయ్! ఒకే ఒక్క బుల్లెట్ తల పీసులైపోతుంది. డబ్బు కోసం కకృతి పడే నీతిమాలని కుక్కనుకున్నావా ఈ పసుపతంటే? నన్ను కాపాడండి సార్. వీళ్ళు నన్ను బయటికి వెళ్ళనివ్వడలేదు. నేను నా భర్తని వెతుక్కుంటూ వచ్చి ఇల్లు ఎలాంటిదో తెలియక వచ్చేసాను. పశుపతి దగ్గర పెర్ఫార్మెన్స్ వద్దమ్మా. సార్ ప్లీజ్ సార్, నన్ను నమ్మండి. నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. దయచేసి నా మాట వినండి సార్. బయటికి నడు. నా భర్త కోసం వచ్చాను సార్. తీసుకెళ్ళండి, నాకేం పాపం అందరినీ తెలియదు తీసుకెళ్ళండి. సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. దొరికిన ప్రతిదీ చెప్పే మాటలేవి. ఎక్కువ మన ప్లాన్ ప్రకారమే ఆ గాయత్రిని పోలీసులు అందరితో పాటు కలిపి తీసుకెళ్లారు. ఓకే. హోలీ 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 కడుపుతో ఉన్న ఆడదాన్ని నువ్వు పెండ్లాడేది తల్లుడు మన వంశంలో ఉన్నదా? నువ్వు నా మాట కాదని తాళి కడితే నీ అత్త మీదొట్టు ఆ నందీశ్వరుడి మీద ఆనా. దగ్గరుండి పెళ్లి జరిపించమని పిలిస్తే దగ్గరుండి ఆపేసింది. ఏందల్లుడు అట్టా చూస్తా ఉండావు? నిన్నటి కోపం ఇంకా పోలేదా ఏంది? అత్త ఏం చేసినా నీ మంచికే అల్లుడు. అమ్మా శశి, పోయి కోడలను తీసుకురా అమ్మా. కాసేపు హోలీ ఆడుతుంది. పిలిచానప్పా, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. పిలిస్తే ఎట్టా వస్తాదమ్మి? లాక్కొస్తే వస్తుంది. వస్తుందిలే అమ్మా, నువ్వు కూర్చో. కోడల్ని ఎక్కువ భయపెట్టమాకు. మన దారిలోకి రావాలంటే కాస్త శాంతం పాటించాలా. అట్టా అంటే పనులు ఎట్టా అవుతాయన్నా? నేను తీసుకొస్తా కదా. ఎట్టుండవు బేబమ్మా? నేనెట్టా ఉంటే నీకెందుకులే, నువ్వు నీ పుట్టింటి కడ బాగుంటావు కదా. బావ పెళ్ళి ఆగిపోయినదమ్మా, ఎట్టా బాగుంటాను? ఆయన గారు ఇంకెన్ని పెళ్లి చేసుకుంటారేంటి? అల్లుడు వీరుళ్ళంటాడమ్మా. యుద్ధంలో వీరుడు ఎంత మందిని చంపితే అంత వీరత్వం. అల్లుడు ఎంత మందిని చేసుకుంటే అంత మగతనం. నీ అల్లుడు గురించి నువ్వే పొగడాలా. అది సరే గాని ఇవాళ నాకు ఫోన్ చేయలేదేంది? ఈ దినం స్పెషల్ ఏందో మర్చిపోయినావా? హోలీ పండగ కదమ్మా. కూతురు పుట్టినరోజు కూడా మర్చిపోయేంత బిజీ అయిపోయినావన్నమాట. నిజంగానే మర్చిపోయినానమ్మా, క్షమించు. పుట్టినరోజు శుభాకాంక్షలు బేబమ్మా. ఇట్లాంటి పుట్టినరోజులు నువ్వు చాలా చేసుకోవాలా. ఏందమ్మా, నా మేనకోడలు పుట్టినరోజా? అవునన్నా. ఇలా ఇవ్వు.
పుట్టినరోజు శుభాకాంక్షలు మేనకోడలా. నేను చేసినప్పుడు చెప్పడం కాదు, మీరు గుర్తు పెట్టుకొని చెప్పాలా. ఈసారి తప్పక చెప్తానమ్మా. ఇదిగో వదినికిస్తాండా, మాట్లాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేబీ. థ్యాంక్ యూ సో మచ్. రిషికి ఇమ్మంటావా? అవసరం లేదు, అమ్మకివ్వు. మరదలకి బావ మీద ఇంకా కోపం పోయినట్లేదత్తా. చెప్పమ్మా బేబమ్మ. ఇక నేనుంటా. మావింటికి వచ్చేయమ్మా. నీ పుట్టినరోజు పండగని ఘనంగా జరుపుకుందాము. నీ పుట్టింటికా? నేను రాను, బాయ్. సూర్యుడు. అక్కా అక్కా, ఈ దినం బేబమ్మ పుట్టినరోజు. స్వీట్స్ తీసుకొనిరా, అందరి నోరు తీపి చేద్దాము. అట్నే అక్క. ఏంది రిషి బాబు గమ్మున కూసుండా? కలర్ పూసుకొని హోలీ ఆడాలా? ఏ నా దేవత నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత వచ్చిన మొట్టమొదటి హోలీ ఇది. ఈ సమయంలో కూడా మీరు పూస్తే ఏం బాగుంటుంది? నా కాబోయే భార్య చేత రంగులు పోయించుకుంటే కిక్కుంటుంది. తీసుకొన్నా. హోలీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ హోలీ కలర్స్ లాగే నా లైఫ్ కూడా ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. ఈ సంవత్సరం నా మొహం మీద ఒక్క రంగు కూడా పడలేదు. ఎందుకో తెలుసా? ఈ కలర్స్ని నా కాబోయే భార్య తన చేతులతో నా మొహం మీద పూస్తుందన్న ఆశ. ఎన్ని రోజులు ఇలా మొహం అసహ్యంగా పెడతావు? ప్రతిసారి నన్ను చూసి భయపడుతున్నావు. నాకు కావాల్సింది నీ భయం కాదు, నీ ప్రేమ. నీ ప్రేమ కోసం పిచ్చివాళ్ళ ఎదురు చూస్తున్నాను. అర్థం చేసుకో. ఈరోజు కాకపోతే రేపైనా మన పెళ్లి జరుగుతుంది. అప్పటికి కూడా నువ్వు ఇలా ఉంటే ఎలా? అందుకే మనసు మార్చుకో. తాళి కట్టిన భర్తకి మనసులోనే గుడి కట్టుకొని ఉన్నాను. ఇప్పుడు మనసు మార్చుకోమంటే ఎలా? అప్పుడది మనసు ఎలా అవుతుంది? మారతావు, మారాలి కూడా. ఆ నమ్మకం నాకుంది. నువ్వొచ్చి నీ చేతులతో నా కలర్స్ పూసేంత వరకు నీ హోలీ చేసుకో. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా.
శ్వేత, ఇయాల ఈ కనకమేడల రాజమణి కూతురు కనకమేడల బేబమ్మ పుట్టినరోజు. స్వీట్ తీసుకో. స్వీట్ తిను. తీసుకో తీసుకో. నా మేనల్లుడు ఏం కోరిక కోరినాడో ఎన్నావు గదా, పోయి నీ చేతులతో వాడికి రంగుపోయి ఆనందపడతాడు. వాడు పైకి సంతోషంగా కనిపిస్తుండా, లోపల మాత్రం నువ్వెప్పుడెప్పుడు మారతావా అని బాధపడుతున్నాడు. బయట అందరూ సంతోషంగుంటే వాడు మాత్రం దిగులు పడుతున్నాడు. అందుకే ఈ రంగులు తీసుకుపోయి నీ చేతులతో వాడికి రాసిరా. వాడితో హోలీ ఆడు. నా వల్ల కాదు. చెప్పింది చేయి. చెప్తా అంటే అర్థం కావట్లేదా? తీసుకో. తీసుకో. చెప్పేది నీకే. తీసుకో. తీసుకో శ్వేత. బుద్ధిగా మాటి నమ్మి మీరేం చేసినా నేనా పని చెయ్యను. పట్టుకుంటావా లేదా? పట్టుకోను. పట్టుకో. వద్దు. పట్టుకో. చెప్తే అర్థం కావడం లేదా? కూతురు పుట్టినరోజుకని తెచ్చిన స్వీట్లని నేలపాలు చేస్తావా? నా మీదనే రంగు కొడతావా? నిన్ను చంపేస్తానే. నన్ను చంపేయండి. రోజు రోజుకి ఇలా చంపడం కంటే నన్ను ఒకేసారి చంపేయండి. నా వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసాను. ఆయన ఈ టార్చర్ ఏంటి? నా జీవితం నాశనం అయిపోయిందని నేను ఏడుస్తుంటే ఎవడి సంతోషం కోసమో నన్ను రంగులు పోయమంటారేంటి? మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను మాత్రం మీరు చెప్పినట్టు చెయ్యను. కనకమేడల రాజమణికి ఎదురు తిరుగుతావే నువ్వు? కాబోయే కోడల్ని అపురూపంగా చూసుకుంటున్నారు, సంపలేరు అనే కదా రెచ్చిపోతుండావు. ఇప్పుడు చూడు.
మొహానికి రంగులు పుయ్యవే అంటే నా మొహాన కొడతావే? పర్సనాలిటీ సూపర్గా ఉంది. ఎంత తీసుకుంటావు? రేయ్